నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగిరి కార్యక్రమం మొదలై నిన్నటికి 1063 రోజులైందండి. ఈ రోజు 1064 రోజులు. ఈ గీతా జ్ఞానగిరి కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రమం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటించును. మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం. వేద వ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞాన యజ్ఞంలో ఇవాళ 1064వ రోజు, అంటే క్రీస్తు శకం 2024 ఫిబ్రవరి 1వ తేదీన మనకు మోక్ష సన్యాస యోగంలో కార్య కారణ రహిత సూచనకు ముందుగా శ్రీకృష్ణ దేశికేంద్రుల
గురు శిష్య రహిత సూచనకు సంబంధించిన 189వ కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభువులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? నే నీకు చెప్పబోనిన ఈ నిజ సద్బోధ మనసుకి మిడిన వెనకన్ నీ నా పనిదీరునురా ఓ నా ముద్దుల కుమార ఓ నగధీరా. అది నగధీరా అంటే అచల పరిపూర్ణుడా అని అర్థం అండి. నగము అంటే కొండ, నగం అంటే కొండ. సూచన నగధీరా అంటే అచల పరిపూర్ణుడా. అంటే ముందుగా సంబోధనలోనే శ్రోతను అచల పరిపూర్ణుడుగా పట్టాభిషేకం చేస్తున్నారు కృష్ణదేశికి. ముందు రామరావణ యుద్ధం కంటే ముందుగా ఫస్ట్ విభీషణుడికి పట్టాభిషేకం చేసి మళ్ళీ యుద్ధం మొదలు పెడతారు. రామాయణంలో మీకు తెలిసిందే కదా. అంటే అర్థం ఏంటంటే రాముడి దగ్గర చేరిన తర్వాత దాని సింబాలిజం ఏంటంటే, రాముడి దగ్గర చేరిన తర్వాత అంటే సద్గురుమూర్తిని చేరిన తర్వాత అని అర్థం. ఇంకా తమో గుణం రజోగుణం నిలవదు. సత్వగుణంలో ఉండేవాడికి ఆ రెండు వాసనలు కొంచెం ఉంటాయి. గుణాతీతమైన రాముడిని చేరిన తర్వాత మళ్ళీ రావణాసురుడితోనూ కుంభకర్ణుడితోనూ ఏం పనే. అందుకని ముందే పట్టాభిషేకం జరిగింది విభీషణుడికి. ఇక్కడ కూడా నీకు నేను చెప్పబోయేటువంటి సూచన ఏదైతే ఉందో, నేను నీకు అనే మాటలు రెండు కూడా సూచనకు ముందే. బాగా గమనించండి, నది సముద్రం కూడా ఈ రెండు కూడా నది సముద్రంలో కలవక ముందు మాట. నది సముద్రంలో కలిసిన తర్వాత నది పేరు కోల్పోతుంది. అట్లాగా నేను నీకు చెప్పబోనినటువంటిది నువ్వు అచల పరిపూర్ణుడు ముందే అని చెప్పడమే. చూసుకో, ఈ నిజ బోధ ఎప్పుడు నీకు నిజమని తెలుస్తుంది తెలుసా? ఇప్పుడు తెలీదు. నీ క్వశ్చన్ మార్క్ నాకు అర్థమైంది. ఇప్పుడు తెలీదు. ఈ నిజ బోధ మనసుకు ఇమిడిన వెనకాల. అట్లే ఎంత దీంతోనే గురుగీత కూడా ముగించబడుతుంది. గురుగీత స్వేచ్ఛగా అనువాదం కూడా ఈ సూచనలతోనే ముగించబడుతూ ఉండడం ఆశ్చర్యం నాకు. జ్ఞానయజ్ఞాన్ని ప్రత్యక్ష శ్రోతల ద్వారా మరి ఇంత స్పష్టంగా మరి అవగాహన చేసుకుంటూ ఉండడం వల్ల నేనేమో శ్రీ గురుగీత కూడా నభూతో నా భవిష్యత్తు. ఇంతకు ముందు ఆ విధంగా ఎంతవరకు ఎవరు అనువదించబడలేదు. భవిష్యత్తులో కూడా అట్లా రాదు, ఇంకా నా వల్ల కాదు. అట్లా గురుగీత అనువదించబడుతుండడానికి కారణం జ్ఞానయజ్ఞమేనని నేను ప్రత్యక్ష శ్రోతల ముందు సవినయంగా నేను తెలియజేస్తున్నానండి. అది ఎందుకు వచ్చిందంటే ఇదే ఉదాహరణలు వస్తున్నాయి. ఆడ కూడా మీరేదైతే ప్రశ్న ఇస్తారో మీకు ఆన్సర్లు వస్తాయా, ఇవే అక్కడ రిపీట్ అయిపోతున్నాయి. అప్పుడు అది ప్రమాణం అయిపోతుంది, ప్రత్యక్ష ప్రమాణం అయిపోతుంది నాకు. ఇక్కడ ఎవరిని చేరినటువంటి వాడి మనసు సహజముగానే లేనిదగునో అని వస్తుందడా. ఇక్కడ అదే ఉంచుడు. ఈ నిజబోధ నీ మనసుకు ఇమిడిన వెనుక నేను నీకు అని చెప్పింది నీ నా రెండు కదా. ఆ రెండు ద్వయము పని తీరునురా
నేను నువ్వు అనే పని తీరిపోతుంది, ఇంకా ఇంకా అది ఉండదు. అంటే నేను నువ్వు అనేటువంటి భేదం ఉండదు, ఇంకా కలయికలో ఉండదు. కానీ ఆ ప్రాసెస్ అయితే సాగుతూ ఉంటుంది. లేదండి, ప్రాసెస్ అనేది సాగుతూ ఉంటుంది అనేది నాగేశ్వర ప్రసాద్ అండి, మీరు కాదండి. అదే ప్రాసెస్ సాగుతూ ఉంటుంది అనేది మీరు మనసుతో కదా. నది సముద్రంలో ముగ్గురు కలవటం అనే ప్రక్రియ కలుగుతానే ఉంటుంది. కలిసినాక దాని ఉనికి కోల్పోతుంది, అది వేరే విషయం. వేరే విషయం కాదు, అదే నిజమైన విషయం. అది పోలిక అంతే. మీరు నిద్రపోయేంత వరకు మీరు మాట్లాడగలుగుతారు. నిద్రపోయిన తర్వాత కూడా నేను ఉంటాను కదా అండి అనేది ఇప్పుడు మాట. కావూరు నాగేశ్వర ప్రసాద్ మేలుకున్నప్పుడు మాట్లాడే మాట అది. నిద్రపోయిన తర్వాత నేను నిద్రపోతున్నాను కదంటావా? అంటే గురు సూచన అయినా కూడా మన గురువు మనం ఉపయోగిస్తున్నారు కదా గురువు, ఎట్లా ఉంటాం మనం? అయ్యో, గురు సూచన అయినాక వాడు గురువే. అవును. అలాంటప్పుడు మళ్ళీ శిష్యుడు ఎక్కడి నుంచి వచ్చినాడు? అప్పుడు అనలేం కదా, మునిరత్నం గురువు గారిని మీరు మునిరత్నం గురువు గారు లేరని అనలేరుగా అప్పుడు అంటారా? అవునండి, ఇప్పుడు అంటాను మునిరత్నం గురువు గారు ఉండారా లేరా అని ఇప్పుడు డిసైడ్ చేద్దాము. నేను గాఢంగా నిద్రపోయినప్పుడు మునిరత్నం గురువు గారు వేరే, నేను వేరేనా? మీరు చెప్పాలి, నాకెట్ట తెలుస్తుంది? నాకు తెలియదనే కదా మీ దగ్గర తెలుసుకుంటాను. ఇది అటువంటి స్థితి అనేది మనిషి బతికొండగా జరుగుతుందా? సరే మీరే చెప్పండి, బతికుండేటప్పుడు జరుగుతుందా కాదు? గురువు లేకుండా అది ఆన్సర్. జరుగుతుందా అని నేను అనుకుంటున్నాను. అదేనండి, జరుగుతుందా అనేది మీరు ఇక్కడ జాగ్రత్త అనే దాంట్లో నుంచి. అవును. మీరు నిద్రపోయేటప్పుడు మళ్ళీ మీ దగ్గరకు రావాలి కదా. నేను నా దగ్గరికి మీకెంత దూరం, మీ దగ్గరికి నాకంతే దూరం కదా. కుండకు మట్టి ఎంత దూరం, మట్టి కుండ అంతే దూరం. కార్యానికి ఈరోజు టాపిక్ ఏంటి? గురు శిష్య రహితం. చూద్దాం. మునిరత్నం గారికి పూజారి వెంకటేశం ఎంత దూరమో, మేకా నిర్భయానందులకి కావూరు నాగేశ్వర ప్రసాద్ అంతే దూరం కదా. అదే అంటున్నాను, కలవటానికి ప్రక్రియ ఎప్పుడు కలిసి ఉంది, విడిగానే ఉంది, రెండుగానే ఉంది. అది వినండి, ఉందా లేదో అది మళ్ళీ చూద్దాం. వినండి, మీరు ఇప్పుడు గాఢంగా నిద్రపోయేటప్పుడు మీరు ఏ స్థితిలో ఉన్నారో, మేకా నిర్భయానంద స్వామి గాఢంగా నిద్రపోయేటప్పుడు అది ఆయన అదే స్థితి, వేరే స్థితి? అదే స్థితి ఉంటారు. ఆయన మెలుకున్న అదే స్థితిలో ఉంటారేమో మరి. అదే ఆయన ఉంటారో అని అది కావూరు నాగేశ్వర ప్రసాద్ చేసేది కథ. అదే అదే నేను అడిగేదాన్ని పూర్తిగా అర్థం చేసుకోండి. ఏమో మరి అంటే మీకు సందేహం ఉందన్నమాట. సందేహం లేదు, నా గురువు విషయంలో సందేహం ఎంత మాత్రం లేదు. అదేనండి, సందేహం లేదు అనేది కూడా సందేహమేనండి. సందేహం లేదు అనేది సందేహమే. ప్రూఫ్ చెప్తా. ఇప్పుడు మీరు గాఢంగా నిద్రపోయినప్పుడు, మీ గురువు గారు గాఢంగా నిద్రపోయినప్పుడు మీ ఇద్దరిది ఒకే స్థితి, వేరు వేరు స్థితిలో అది చెప్పి నాకు ఫస్ట్ చాలు. నేను నిద్రపోయేటప్పుడు ఉన్న స్థితి నేను చెప్పగలను, నా గురువు గారు ఉన్న స్థితిని ఎలా చెప్తాను? గురువు గారు ఇప్పుడు చెప్పగలరు. అయితే నాలాంటి స్థితి అయిందంటే నాకంటే ఉన్నతమైన స్థితి ఏదో ఉండొచ్చు అని అనుకుంటున్నాను నేను. అదేనండి, అది అనుకుంటేది మీరు కాదు. మీకంటే ఉన్నతమైన స్థితి ఒకటి ఉంది అనేది మాట్లాడుతూ ఉండేది. ఇప్పుడు మీరు అబద్ధపు గుర్తుతో, మనసుతో కథ అది. ఆయన మీకంటే వేరుగా ఆలోచించేటప్పుడు కావూరు నాగేశ్వర ప్రసాద్ వచ్చేసాడు అడికి. అందుకని కావూరు నాగేశ్వర ప్రసాద్ కంటే మేకా నిర్భయానంద ఉన్నతుడు అనేది జాగ్రత్త అనేటువంటి అవస్థలో ఒక భాగం, అంతేనా కాదు? అవస్థ అంటే ఇది మళ్ళీ వేరే, ఇది కొన్ని గంటలే ఉంటుంది. ఇది నేను అడుగుతా ఉండేది ఇది కాదు. అవస్థ అనేది కొన్ని గంటలు ఉండేది. అది బాగుందో లేదో అది కూడా అడగలేదు నేను మిమ్మల్ని. నేను అడుగుతా ఉండేది కొంచెం బాగా అర్థం చేసుకుని మీరు ఆన్సర్ చెప్పండి. మీరు మీ గురువు గారిద్దరు గాఢంగా నిద్రపోయేటప్పుడు ఎవరిది ఉన్నత స్థితి చెప్పండి. ఉన్నత స్థితి ఏంటండి? ఎవరికి వారిది ఉన్నత స్థితి. ఇద్దరిలోనూ ఉన్నతం ఉందా లేదా? ఉన్నది. కాబట్టి అక్కడ ఇద్దరు ఒకటే. దాన్ని ఒక్క జాగ్రత్త అవస్థలో తెలుసుకుంటూ ప్రబోధ సమయంలోనే తనకు తాను లేదని తెలుసుకున్నటువంటి ఓ నా ముద్దుల కుమారా అని మేకా నిర్భయానంద మిమ్మల్ని పిలుస్తా ఉంటే
నగధీర ముందే అచల పరిపూర్ణుడా అని పట్టం కట్టి మరీ పిలుస్తుంటే మళ్ళీ ఆయన వేరు నేను వేరంటే ఆయన వేరు నేను వేరు కాదు కానే కాదు వేరు. అదేనండి, నువ్వు వేరు ఆయన వేరు అనేది మీరిద్దరు నిద్రపోయినప్పుడు చూడండి, నా నిద్ర వేరు ఆయన నిద్ర వేరు అని మీరు నాకు చెప్పాలా. అసలు అప్పుడు గురువు ఉండరు, శిష్యుడు నేనే ఉన్నాం. అదే మీరు ఉండకుండా పోయేదిలే, గురువు శిష్యుడు ఉండరు అంతే, మీరుంటారు. మళ్ళీ వేయండి, మళ్ళీ వేయండి, ఒకటేయండి చెప్తా. అది గురువు, దాని కింద రెండు ఒకట్లేయండి. ఆయన మేకా నిర్భయానంద, దాని కింద 3 ఒకట్లేయండి. ఆయన కావూరు నాగేశ్వర ప్రసాద్. మేకా నిర్భయానంద నెంబర్ 2 సమిష్టి. ఓకే. కావూరు నాగేశ్వర ప్రసాద్ నెంబర్ 3. మీరిద్దరు నిద్రపోయేటప్పుడు అయి ఉంటారా లేదా? ఒకటిలో ఉంటాం అంతే. అవును, అది సమానంగా ఉంటాం. అట్టే ఉండండి. ఇప్పుడు మాత్రం ఇప్పుడు ఆ ఒకటి మీలో ఉండదా లేదా? ఒకటి ఉన్నది కానీ నాకంటే నా గురువు ఎప్పుడు ఉన్నతడే గురువు గారు. తను చెప్పండి. వేరుగానే ఉంటాడు, ఆయన నా పైనే ఉంటాడు. చెప్తాండేది 3 పైన 2 ఉండేది. నేను కరెక్ట్ 1 2 3 వేసినాం కదా. మీరు 3 ఒకటి దగ్గర ఉంటే ఆయన 2 ఒకటి దగ్గర ఉంటారు. మీకన్నా ఆయన ఉన్నతుడే. మీ ఇద్దరిలోనూ పైన ఉండే ఒకటి ఉందా లేదా? ఉంది. దాన్ని తీయండి, దూరంగా తీస్తారా? ఆ ప్రక్రియ ఏంటో అర్థమే కావట్లేదు నాకు నిజంగా చెప్పాలంటే. వెరీ సింపుల్ అండి. ఇప్పుడు పైన ఉండే ఒకటి కింద 2 ఒకటి ఉందా లేదా? ఉంది గురుగారు. 3 ఒకటి ఉందా లేదా? ఉంది. ఈ 2 దాంట్లో ఉన్నాయా? లేదు. ఈ 3 ఈ 2 దాంట్లో ఉన్నాయా? దాంట్లో లేవు. మీరు అన్నట్టు నిద్రపోయినప్పుడు ఏది లేదు కదా. నిద్ర కాడికి రాలేదు, నేను 3 గీతల దగ్గరే ఉండా. మీరు గీతల గురించి మాట్లాడి నిద్ర కాడికి మళ్ళీ పోదాం. 3 గీతలు చూడండి. అవునండి, 3 గీతలు కూడా ఒకటిలోనే ఉన్నాయి. 3 2 కూడా 3 గీతలు ఒకటిలో ఉన్నట్లు భావించేది కావూరు నాగేశ్వర ప్రసాద్. అది లేనట్లు భావించేది ఆయన మేకా నిర్భయానందులు. మీరిద్దరు దాని దగ్గర లేదు. ఆ విషయానికి గాఢ నిద్రను ఉదాహరణగా చెప్తున్నా. కాబట్టి నీవు నన్ను ఆశ్రయించిన పని ఏం తెలుసా? ఇదేనయ్యా, గురు శిష్య రహిత సూచన కోసమేనయ్యా నువ్వు వచ్చింది. మేకా నిర్భయానందకి ఏదైనా చేసిపోయేదానికా? మేకా నిర్భయానంద నుంచి ఏదైనా తీసుకుని పోయేదానికా? 2 వేస్ట్. నువ్వు ఏమిచ్చినా ఆయన తీసుకోడు, ఆయన నుంచి నువ్వేం తేలేవు. ఆయన్ని తీసుకెళ్తాను. అది నిన్ను ముంచే పని అయింది. నన్ను ముంచిన అభయానంద లింగమూర్తులు వేదాంత మోక్షలో ఉంది చూడండి. నన్ను ముంచిన నన్ను ముంచేదానికి ఆయన పని. కాబట్టి నువ్వు నన్ను ఆశ్రయించిన పని ఏంటంటే నీకు బోధించవలసినటువంటి సూచన చేయవలసినటువంటి మార్గం ఒకటి ఉంది. అది నాకు నా గురువు అంటే నీ గురువు, ఎవరైనా గురువు ఒకటేనండి. ఆ సద్గురుమూర్తి గురు పరంపరాగతంగా వచ్చిన సూచన ఏదైతే ఉందో దాన్ని నాకు వివరంగా చెప్పమని బోధించారు తప్ప ఆ విషయాన్ని నేను అందరికీ ఇప్పుడు మణి స్వామికి కానీ అదే అయ్యా నువ్వు నాకు గురుదక్షిణ ఇవ్వాలంటే ఈ సూచన మరొకరికి అందించి మరి నీ చేయి కడుక్కో, రాకపోయినా పర్వాలేదు, దాని గురించి ఫీల్ అవ్వకు, ఆ ప్రకారం ప్రవర్తించు, అంతే నీ పని. గురుదక్షిణ తీర్చేదానికి నువ్వు ఇచ్చేదానికి నేను ఇచ్చేదానికి ఎంత నిద్రపోయినా గాడున్నారా? కాబట్టి గురుమూర్తి పని అంతవరకు తీరదండి. మీరు అచల పరిపూర్ణుడుగా గురువు గారు సంబోధిస్తే సరిపోదండి. మీలోనే గురువు గారిని తెలిస్తే తప్ప దాన్ని అనన్య భక్తి అంటారు. గురువు గారు నాకంటే ఉన్నతుడు అన్య భక్తి అండి. నాలోనే గురువు ఉండడు అనన్య భక్తి అండి. ఏది కావాలో మీ ఇష్టం అండి. అది మనసుకు ఇమిడిన తర్వాత నా పని తీరును నా పనిగా తీరేది నీ పని కూడా తీరిపోద్ది అక్కడే.
కాబట్టి నేను నీకు చెప్పాల్సినటువంటిది అంటే గురువు శిష్యునికి చెప్పవలసినటువంటిది తన గురువర్యులచే తను కన్నది చూపాలి, మాటలు లేనట్టి పరిపూర్ణమే ఉన్నదని కంటికి కనబడదే మరి ఎట్లా తెలియాలి. ఆ పాటలో ఇది ఉంది కదా, ఈ సూచన లేదండి ఆ పాటలో. ఏ గురువు అయినా కూడా తన గురువు దగ్గర తానేదైతే అంది పొందాడో దాన్ని మాత్రం నీకు చెప్పగలడు తప్ప తన గురువు దగ్గర అంది పొందకుండా ఉండేది ఏది నీకు చెప్పలేడు. ఆయన చెప్పినప్పటికీ అది శిష్యుని యొక్క మదిలో స్పష్టంగా నాటిన తర్వాత సహజా మనస్క రాజయోగం సిద్ధించిన తర్వాత గురు శిష్య రహితాన్ని తెలుసుకోవడమే, తనలోనే తెలియడమే శిష్యుని యొక్క కర్తవ్యము. గురువుకి ఏ కర్తవ్యము ఉండదు. ఇది ఈ యొక్క గురు శిష్య రహిత సూచన అనేటువంటి ఆ యొక్క 189వ పద్య సారాంశం. ఇంకా మనం ఈరోజు 1064వ ఎపిసోడ్ లో జ్ఞానయజ్ఞం 2వ భాగానికి వెళ్దాం. సౌమ్య జ్ఞానేశ్వర్ తీసుకున్నా. ఈరోజు మనకు 18వ అధ్యాయం 54వ శ్లోకంలో 2వ రోజు, రేపటి కూడా ఇది మిగలవచ్చు. చూడండి 18వ అధ్యాయంలో 54వ శ్లోకంలో ఉన్నామండి. కార్యకారణ రహితము మనకు సూచన చేస్తున్నారు. ఎగ్జాక్ట్ కరెక్ట్ పెట్టారు అమ్మాయిగా. నిన్న మనం ఎక్కడ తెలుసుకుంటున్నాం అంటే ద్వివిధావస్థల్లో గురించి మాట్లాడుతున్నాం. నిన్న పైనుంచి కూడా లేదు. జాగ్రత్త స్వప్నములు అనే ద్వివిధావస్థల్లో మనకు అది దేనికది నిజంగా కనిపిస్తా ఉంది ఇప్పుడు. కాబట్టి మీరు గురువు గారు నాకంటే ఉన్నతుడు అని చెప్పేది జాగ్రత్త అవస్థలో మాత్రమే. కల్లో మీరు ఎట్టుంటే ఇంకా అది మీ స్వతంత్రం లేదు దాంట్లో. ఈ రెండు కలిపి సుషుప్తులు తెల్లే. ఈ జాగ్రత్త స్వప్నము అనే రెండు అవస్థలలో ఉండేటువంటి విపరీతమైనటువంటి అజ్ఞానము, అసత్యము ఇవంతా కూడా ఆ అవ్యక్తంలో అంటే మూల అజ్ఞానంలో లుప్తమైపోతుందండి. నిన్న జరిగిందండి ఇది. ఈ మూల అజ్ఞానం అంటే చెప్తాను. ఇప్పుడు మీకు జాగ్రత్త స్వప్నాలు మీ అనుభవంలో ఉన్నాయి కదా. జాగ్రత్త స్వప్నం రెండు మీ అనుభవంలో ఉన్నాయి. ఈ రెండు అనుభవం కానిదే సుషుప్తి. ఇప్పుడు మీరు ఇది నాగేశ్వర ప్రసాద్ కథ కాదు. ఇప్పుడు జాగ్రత్తలో సుషుప్తి కూడా అనుభవం కాదుగా. అనుభవం కాదండి, సుషుప్తి అనుభవం కాదు అని చెప్తా ఉండేది కూడా నాగేశ్వర ప్రసాదే. ఇప్పుడు మీలో ఉండేటువంటి మేకా నిర్భయానంద గారితో మాట్లాడతాను చూడండి. మేకా నిర్భయానంద గారు మీలో ఉన్నప్పుడు ఎట్టుంటారు తెలుసు పరిస్థితి చెప్తాను. విరాట్ అంటే ఆయన శరీరము ఆకాశమే శరీరంగా కలిగి ఉంటాడు, సమిష్టి. అప్పుడు ఏమైతుందంటే విరాట్ అంటారు దాన్ని. ఈ జాగ్రత్త నాగేశ్వర ప్రసాద్ అండి, విరాట్ మేక నిర్భయానందులదండి. తల్లి గర్భంలో బిడ్డ ఉన్నట్టుగా మేకా నిర్భయానంద గర్భంలో మీరున్నారు. అంతేనా? నెక్స్ట్ స్వప్నము అంటే నాగేశ్వర ప్రసాద్కి మాత్రమే స్వప్నం విడిగా ఉంటే, అవును గురుగారు. తల్లి కడుపులో ఉండే బిడ్డకు తల్లిదే బాధ్యత. అవును గురుగారు. ఆ విధంగా మేకా నిర్భయానంద కడుపులో ఉన్నటువంటి మీరు మీకంటే ఆయన ఉన్నతుడు అని చెప్పారు కదా. ఆయన సమిష్టి అయితే మీరు వ్యష్టి అవుతారు కదా. సమిష్టిని అవస్థలుగా డివైడ్ చేసి చూపిస్తాము. విరాట్ అంటే మొత్తం పంచభూతాలతో కలిసి తెలియబడుతున్న ప్రపంచం అండి. హిరణ్య గర్భ అంటే మేకా నిర్భయానందులనేటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి ఈ యొక్క కావూరు నాగేశ్వర ప్రసాద్ అండి. ఇద్దరిని జాయింట్ గా చూడండి. సమిష్టి హిరణ్య గర్భ. అదే చెప్పేది. సమిష్ట వ్యష్ట అనేది చూసుకోండి మీరే. తల్లి గర్భంలో బిడ్డ ఉన్నట్లుగా మేకా నిర్భయానందులనే ఉన్నతుల గర్భంలో మీరు ఆయన ఉన్నతుడు అంటే మీరు నిమ్నులు అని అర్థం కదా. ఆయన ఉన్నతుడు అంటే మీరు ఆయన కంటే తక్కువ అని అర్థం కదా. అంటే ఆయన సమిష్టి, మీరు వ్యష్టి అని కదా. కాబట్టి ఆయన గర్భంలో మీరు ఉన్నారు. ఇది ఆకాశంలో మీరున్నట్లు లెక్క, అంతేనా? ఇప్పుడు ఈ రెండు ఎక్కడ పోయి లుప్తమైతే చూపిస్తాను. సృష్టికి ముందు అవ్యాకృత అంటారండి. కలగాని మెలకువ గాని రాకముందు నాగేశ్వర ప్రసాద్ పరిస్థితిని
సుషుప్తి అంటాను. సృష్టికి ముందు అవ్యాకృత. ఓకే, అది ఇక్కడ కూడా చూపిస్తాను, నాగేశ్వర ప్రసాద్ లో కూడా చూపిస్తాను. ఓకే. కళ గాని మెలకువ గాని అంటే జాగ్రత్త గాని స్వప్నము గాని లేనటువంటి స్థితిని సుషుప్తి అంటాం కదా. కళ మెలకువ లేని స్థితి సుషుప్తి. ఓకే, అది నాగేశ్వర ప్రసాద్ కి సంబంధించింది. అవును. మీరు ఉండేది ఇప్పుడు మేకా నిర్భయానందంలో, ఆయన మీకంటే ఉన్నతులు ఉన్నారు కదా. అవునండి. ఆయన కథ చూపిస్తా ఇప్పుడు. ఆయన విరాట్ అంటే మీకు జాగ్రత్త రెండు ఒకటే, కానీ అక్కడ హిరణ్య గర్భ అంటే మీకు కళ లాంటిది కాదు. కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. అట్లా క్లారిటీగా కన్ఫ్యూజ్ చేస్తేనే కదా క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు మీకు మేకా నిర్భయానందులు సపరేట్ గా ఉంటే అప్పుడు మీ కళ మీ జాగ్రత్త మీది వేరు. అవును, మీరు ఆయన గర్భంలో ఉన్నట్టు చెప్పాను కాబట్టి ఆయన కళ ఎట్టుంటుందో మీకు చూపించాలా. తల్లి గర్భంలో బిడ్డ అనేది ఉదాహరణ, మీరు అక్కడికే ఆగితే కుదరదు. మీరు మేకా నిర్భయానందులు కూడా మీరే అయి ఆలోచించినప్పుడు హిరణ్య గర్భ అంటే అర్థం ఏంటంటే బంగారంగా ఆభరణంగా కనిపిస్తున్న బంగారము అని అర్థము. ఆభరణంగా కనిపిస్తున్న బంగారము రెండు వేరా? అవునండి, ఆభరణంగా కనిపిస్తున్న బంగారం. దట్ ఈస్ హిరణ్య గర్భ. హిరణ్యం అంటే బంగారు. ఆ సూచన కోసం అలా పెట్టారు పెద్దలు. అంతేలేండి. ఆభరణంగా కనిపిస్తున్న బంగారమే. ఇప్పుడు విరాట్ అంటే ప్రకృతి, హిరణ్య గర్భ అంటే శూన్యము. అవును కదా, చూసుకోండి. విత్తనంలో చెట్టు ఉన్నట్టు విత్తనంలో చెట్టు శూన్యం కదా. విత్తనంలో చెట్టు శూన్యం కదా, చెట్టులో విత్తనం శూన్యం కదా. గురుగారు. కాబట్టి విరాట్ హిరణ్య గర్భ అంటే విరాట్ అంటే ప్రకృతి, హిరణ్య గర్భ అంటే ఈ ప్రకృతికి ఆధారమైనటువంటి ఆకాశం. అది ఈ రెండు ఎక్కడ లుప్తమైపోతాయి? మూల అజ్ఞానము అనే పదం జ్ఞానేశ్వర్లు వాడడం వల్ల వ్యాఖ్యాత ఇంతగా వ్యాఖ్యానం చేయాల్సి వచ్చింది. అదేనండి, అవ్యక్తము అంటాం దాన్ని. నాగేశ్వర ప్రసాద్ అవ్యక్తము నిద్ర. కానీ మేకా నిర్భయానందులు అనేటువంటి మీకంటే ఉన్నతులైనటువంటి సమిష్టి స్వరూపమైనటువంటి శ్రీమద్ విరాట్ మేకా నిర్భయానందులు మీ గురువు గారైనటువంటి ఆయనకు అవ్యక్తము అంటే అర్థం ఏంటంటే సృష్టి అంతా శూన్యమైన ప్రదేశము, పంచభూతాలకి ఆవల, పంచకోశాలు లేని చోటు. ఇప్పుడు మీరు ఊహించగలరు దాన్ని ఎట్లుంటుంది అంటే మీరు నిద్రపోయినప్పుడు ఎట్లుంటుందో అట్లుంటుంది అది కూడా. ఇప్పుడు చెప్పండి, నాగేశ్వరరావు కొడుకు కావూరు నాగేశ్వర ప్రసాద్ నిద్రపోయినప్పుడు శూన్యమే, మేకా నిర్భయానంద నిద్రపోయినప్పుడు కూడా రెండు ఒకటే కదా. నాకు తెలిసి మీరిద్దరు పంచభూతాల లోపల వారే అనుకుంటాను. అవును, అంతే కదా గురుగారు. అట్లేరండి. మరి తలపల మురత్న గారు, పూజారి వెంకటేష్ వీరిద్దరు కూడా పంచభూతాల లోపలే అనుకుంటాను. అవును, ఇందులో అనుమానం లేదు కదా. లేదు. ఇప్పుడు చెప్పండి, పంచభూతాలకి మూలము ఆకాశమేనా? ఆకాశానికంటే అతీతమైన వస్తువు ఇంకేదన్నా ఉందా? చెప్పండి. మీ ఆన్సర్ని బట్టి బోధ కొనసాగుతుంది. అది ఆకాశమే, అందులో అనుమానం లేదు కదా. లేదు. కాబట్టి ఈ విషయాన్నే మీకు దేశెట్టి రాజన్న గారు మాట్లాడుతూ చెప్పారు. ఆ కందార్థాన్ని ఎత్తుకొచ్చి మీ ముందరేశారు. ఆ కందార్థంలో సమాధానం ఉండేది, దాన్నే మీరు ప్రశ్నగా మార్చుకొని మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. విన్నా నేను. ఆ కందార్థాన్ని ముందరేశారు. ఆకాశము శూన్యమని లోకులని, అందులో లేకనే తోచింది ప్రపంచమని చీచి అన్నారు. చీచి ఆ కందార్థాన్ని చదువుకుంటున్నారు ఇద్దరు మీరు. కానీ ఆన్సర్ మీరే చెప్తూ ప్రశ్నగా మార్చుకుంటున్నారు మీరిద్దరు. అందుకని నేను మళ్ళీ ఆయన ఫోన్ చేయలేదు. ప్రకృష్టంగా స్పష్టంగా సమాధానాన్ని మీ ముందర పెట్టారు కృష్ణప్రభు. ఏమని పెట్టారంటే ఆకాశము శూన్యమని. ఆకాశం గగనం శూన్యం అంటారు, అందులో ఇవన్నీ వచ్చినాయంటారు. అది మామూలు ప్రజలు అంటారండి. మీరు సద్గురువు దగ్గరికి పోయి గురువు సేవ చేసి ఉండే ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాల గురువు ఏం చెప్తా ఉండేది, నాయన ఆకాశము శూన్యము అంటే అర్థం ఏంటి? మాట్లాడుతూ ఉండే మన ఇద్దరు శూన్యం అని అర్థం. ఇది అపరోక్షం అయితే ఆకాశం శూన్యం అంటే మాట్లాడే మన ఇద్దరం శూన్యం. ఓకే, ఇదే కదా కృష్ణ ప్రభువులు చెప్పింది ఆన్సర్. అది అంతే, బాగుంది, చాలా బాగుంది. ఓకే. మరి శూన్యాతీతం నీకు అపరోక్షమైన తర్వాత ఇద్దరు ఎట్లుంటామండి?
ఓకే. శూన్యంలో ఇద్దరు శూన్యం అవుతున్నాం, శూన్యం మళ్ళీ సర్వం అవుతున్నది. ఎక్కడికి పోయింది అంటే నేను చదివిన పుస్తకాలంతా చూస్తే ఒక లారీకి అవుతాయి. అదే శూన్యం సర్వం అవుతుంది, సర్వం శూన్యం అవుతాయి. ఇప్పుడు ఒక లారీ పుస్తకాలండి, ఇప్పుడు నేను చదివిన పుస్తకాలు ఒక లారీకి వేస్తే కూడా చాలా అంత ఉన్నాయి. కానీ సద్గురు నిలయంలో ఇంతవరకు కాలిస్తే కూడా ఇంకా అయిపోలేదు. అవి రాసిన నోట్స్లు, డైరీలు, 15 సంవత్సరాల డైరీలు ఉన్నాయి. అయంత రోజు పెడతా ఉంటే కూడా ఇంకా మిగులుతానే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇన్ని రోజులు కుప్ప అయింది, ఇప్పుడు మళ్ళీ బూడిద అవుతా ఉంది. ఆడికి పోయినాయి పుస్తకాలంతా. శూన్యంలోంచి సర్వమైంది, సర్వం శూన్యమైంది అంటారా? ఒకప్పుడు ఏంది మన అదేంది కాళహస్తిలో సుఖబ్రహ్మాశ్రమానికి పోయినా గీతా మకరందం ఒకటి కాదు, అక్కడ మీరు ఎన్ని కాపీలు మీ ఆశ్రమంలో ఎన్ని ప్రింట్లు ఉంటే మొత్తం ఇవ్వండి అని మొత్తం ప్యాక్ చేసుకుని వచ్చేసిన. సీతాఫలం మండికి వెళ్ళా, కేంద్రపీఠ ఉంది కదా మన వాళ్ళది కేంద్రపీఠం, అక్కడ ఉపలంచి కృష్ణమూర్తి గారి దగ్గర పోయేసి ఒక వారం ఉంటే, ఈ ఉపలంచి కృష్ణమూర్తి గారు, స్వామి మహానుభావ మీ ఆశ్రమంలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎన్ని పుస్తకాలు ముద్ర మొత్తం ఇచ్చేయండి అని చెప్పి వాళ్ళు అది ఒక అట్టపెట్టి ఇవంతా ఎత్తుకొని వచ్చి పోయిన చోటల్లో పుస్తకాలు మోసుకొచ్చేది. దాశరథి రంగాచార్య 4 వేదాలని తెలుగులో రాసి ఉంటాడు. ఈ వేదాలు, ఉపనిషత్తులు మొత్తం ఎన్ని దొరికితే అన్ని పుస్తకాలు ఎత్తుకొని చేసుకుని ఇదంతా సాలదన్నట్టు గురువు దగ్గరికి పోయిన తర్వాత నెట్ లో సెర్చ్ చేసి వాటిలో డిజిటల్ రూపంలో ఉండే వాటి అన్నిటిని ప్రింట్ తీసి ప్రతిరోజు అండర్లైన్ చేసి చదివి ఇది ఒక లారీ పుస్తకాలు అయినాయి. అప్పటి నుంచి సద్గురు నిలయానికి వచ్చినప్పటి నుంచి ఇంతవరకు కూడా యజ్ఞం జరుగుతానే ఉంది. ఇంకా 4-5 అట్టపెట్లు ఆడే మిగిలే ఉన్నాయి. ఎందుకు అవన్నీ పుస్తకాలు మాకు ఇచ్చేయచ్చు కదా అని చాలా మంది ఇప్పుడు అంటూ ఉన్నారు. మీకు నేను పుస్తకాన్ని పోస్ట్ చేసే ఖర్చుకి మీకే పుస్తకం ప్రింట్ తీసుకోవచ్చు. అక్కడ వెరీ సింపుల్ అండి, మీకు ప్రూఫ్ ఇస్తున్నాను. ఇప్పుడు వింటున్నటువంటి సద్గురు మాత శ్రీ కృష్ణవేణి గారు, వారు నాకు 2 సార్లు ఫోన్ చేసి 2 సార్లు పోస్ట్ చేసి వాట్సాప్ చేసా, ఆమె చేరలేదు పుస్తకం. అదే నేను PDF వాట్సాప్ చేసి ప్రింట్ తీసుకున్నారు, వెంటనే బుక్ ఆమె చేతికి అందింది. ఒక 100 రూపాయలు అయి ఉంటుంది అంతే కదా, పుస్తకం అంతా ప్రింట్ తీసుకునే దానికి 50 రూపాయలు 100 రూపాయలు అవుతుంది. కనుక ఒకప్పుడు మా అబ్బాయి టెక్స్టైల్స్ అమ్ముతా ఉంటే వానికి అడ్రస్ వచ్చిన వాళ్ళందరికీ పోస్ట్ చేయరాన్ని, ఆ పోస్ట్ ఎక్కడికి పోయింది? అది కురుక్షేత్రంలో పోయి పారాయణం చేయబడుతుంది. ఇట్టే ఉన్నాం అట్లే ఉంది. అట్లా పుస్తకం చేరాల్సిన చోట చేరిపోయింది, అందరి మనసుల్లోకి వెళ్ళిపోయింది. పుస్తకంతో పని కాదు, మస్తకంలో మీకు ఇమడాలి అంతేనండి. ఇట్లా ఉంది అమ్మా సౌమ్య, అలా ఉండి వస్తాను. చూడండి, ఆ మూల అజ్ఞానము కూడా పైనుంచి 2 లైన్ చూసుకున్నాం మీ మొబైల్లో. మూల అజ్ఞానము కూడా బ్రహ్మబోధ వృద్ధి అగుట వలన తగ్గుతూ అంతమున పూర్ణ బోధలో ఇమిడిపోవును. మీరే పరిపూర్ణుడని తెలిసిన తర్వాత ఇంత చిన్న ఐడియా ఇవ్వలేకపోయినా ప్రజల నుంచి ఎక్కువ డబ్బులు సేకరించి ఎక్కువ పుస్తకాలు ప్రింట్ చేసి ఎక్కువ మందికి పంపించేయాలనుకునేవాడిని. నో, ఈ పుస్తకాలు ఎక్కువ మందికి చేరినంత మాత్రాన ఉపయోగం లేదు. గురు శిష్య న్యాయంగానే బోధ జరగాలి. ఎవ్వరు అడిగినా వాట్సాప్ చేస్తారు మొత్తం పుస్తకాన్ని. ఆయన కుడుపూడి నాగేశ్వరరావు గారు ఇప్పుడు నేను చదివిన పుస్తకాలన్నీ మీకు ఎప్పుడు మీ దగ్గర ఉండే బుక్ షాపులు అందుబాటులో ఉంటాయండి. రాసిన పుస్తకాలు కావాలంటే కుడుపూడి నాగేశ్వరరావు మీకు వాట్సాప్ చేస్తే మీరు ప్రింట్ తీసుకోండి. కానీ గురువు లేకుండా వాటి వల్ల పని జరగదని పరిపూర్ణ దర్శిని ప్రథమ గ్రంథ ప్రకటనలోనే చేశాడు ఆయన. కుడుపూడి నాగేశ్వరరావు గ్రంథ ప్రకటన చేశాడు. కాబట్టి ఇది ఎట్లాంటిదంటే నెక్స్ట్ చూసుకోండి, భోజనం చేసేటప్పుడు మనము ఒక 4 ఉదాహరణలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గురు శిష్య రహిత సూచన కృష్ణ ప్రభువులు చేశారు, కార్యకారణ రహిత సూచన జ్ఞానేశ్వరి చేస్తున్నారండి. గురు శిష్య రహితుడే సద్గురు, అది మీరు. గురు శిష్య రహితం, ఓకే. కార్యకారణ రహితుడే సద్గురు, అది మీరు. అది కృష్ణ ప్రభు, ఇది కృష్ణ పరమాత్మ జ్ఞానేశ్వరిగా మాట్లాడుతున్నాడు. ఎంత ఒక్కటే. ఈరోజు ఇప్పుడు మళ్ళీ ఒక 4 ఉదాహరణలు చెప్తాను, 2 4లు చెప్తా ఈరోజు. ఒక 4 స్టార్ట్ అయిందండి. భోజనం చేసేటప్పుడు చూసుకోండి, అక్కడ భోజనం చేసేటప్పుడు ప్రతి ముద్ద తింటూ భోజనం చేసేదానికి ముందు ఆకలి ఎక్కువ ఉంటది. అవును, అంతే కదండి. భోజనం చేసేటప్పుడు ముందు ఆకలి ఎక్కువ ఉంటది కదండి. కూర్చొని తినేటప్పుడు మనం ముద్దకి ఆకలి తీరడంలో తేడా ఉంటుందో లేదు చూడండి.
ఆ సూచనగా తేన్పు వస్తుంది, సూచనగా కొంచెం తేంపు వస్తుంది. తేంపు వచ్చినప్పుడు ఇంకా ఆపేయని అర్థం. అదే విధంగా ప్రతి ముద్దతోనూ ఆకలి తీరిన దాంట్లో తేడా ఉందా లేదా? అవునండి. 1064 రోజులకి ప్రతి రోజుకి తేడా ఉంటుంది. ఉంటుందండి, ఉంటుంది. పూర్తిగా తృప్తి కలిగింది అనుకో, ఇంకంతే, ఆడ కలిగినోడు ఉండడు. ఇంకా ఆకలి తీరిన తర్వాత ఆకలితో ఉండేవాడు రద్దు అవుతాడు. పాయింట్ నెంబర్ 1 అది. ఆకలి తీరిన వెనుక ఆకలితో ఉన్నవాడు రద్దగును. నిద్రపోయేదానికి ముందుగా నిద్రపోవాలనుకున్నవాడు రద్దగును. గురువు దగ్గరికి పోయిన వాడు తెలిసిన తర్వాత గురువు దగ్గరికి పోవాలనేవాడు రద్దగును. అంతేనా? అంతేగాని ఇప్పుడు ఎక్కడ గురువుని తక్కువ చేసినామాడు మనమా? లేదండి, లేదు. గురువు లేకపోతే మనకు సూచన తెలీదు. సూచన తెలిసిన తర్వాత గురువులే శిష్యులే. పోయిన అయిపోయినాకి ఆకలి లేదు. ఒకటైంది. నెంబర్ 2, రెండవ ఉదాహరణ చూడండి. మానవుడు కింద నుంచి 3వ లైన్ అది చదువుకోమ్మ సౌమ్య, వెనకాలే రావాలి నాయన నువ్వు. మానవుడు బాటను నడిచిపోతా ఉన్నాడండి. కొద్ది దూరం నడిచిన తర్వాత 10 కిలోమీటర్లు నడవాలనుకోండి. 1 కిలోమీటర్ నడిస్తే ఇంక 9. దూరం తేడా వచ్చిందా లేదా? అవును. అదే విధంగా వీడు చేరవలసిన ప్రదేశం వచ్చిన వెంటనే నడవడం అనేది ఆగిపోతుంది. అవును. వాడు వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత కార్యక్రమంలో లీనమవుతాడు తప్ప ఎన్ని అడుగులు వేసాను, ఎన్ని కిలోమీటర్లు వేసాను, దాంట్లో ఏమేమి ఉన్నాయి అవన్నీ చూసి చెప్తాడా? లేదు. ఇది రెండవ ఉదాహరణ. నెక్స్ట్ 3. ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ. దీన్ని మీకు రివర్స్ చేసి చెప్పాల్సి ఉందండి. 3వ ఉదాహరణ రివర్స్ చేస్తాను. 3వ ఉదాహరణ చదవండి. మెలకువ పెరుగుతున్న కొద్దీ. 3వ ఉదాహరణ ఇక్కడ కింద నుంచి 2వ లైన్ చూసుకోండి. మెలకువ కొలది నిద్ర నశించిపోతూ పూర్తిగా మేలుకొల్లిన పిమ్మట నిద్ర పూర్తిగా లేకుండా పోవు రీతిని. అంతవరకు ఇది 3వ ఉదాహరణ. అంటే మెలకువ పెరుగుతున్న కొద్దీ నిద్ర నశించిపోయి మేలుకుంటాడనేది మనకు సహజంగా చేసిన సూచన. దాని వ్యాఖ్యాత ఎట చెప్పాలా, మనకు సద్గురు ఎట చెప్పాలనో మేక నిర్భయానంద చెప్తారు, మీరు వినండి. మీరు నిద్రపోవాలనుకునేవాడు నిద్రలోకి పోయే కొద్దీ మేలుకునేవాడు నశించిపోతాడు. అంతేనా? చూడండి, అంతే. నిద్రపోయిన తర్వాత నిద్రపోవాలనుకున్నవాడు ఉండడు. అవును. మరి అటు చెప్పిన ఒకటే కదా. కాబట్టి గురువు శిష్యుడి దగ్గరికి పోయినా, శిష్యుడు గురువు దగ్గరికి పోయినా ఒకటే. రమణ మహర్షి దగ్గరికి కావ్యకంఠ గణపతి పోయినాడు. కావ్యకంఠ గణపతి చూడండి రమణ మహర్షి దగ్గరికి పోయినాడు. సూచన అయిన తర్వాత గురువు రమణ మహర్షిని భగవాన్ గా ప్రకటించాడు కదా. అవును. మరి అదే విధంగా సద్గురు సుబ్రహ్మణ్యం అనే ఒక ఆయన ఉన్నాడు కాళహస్తిలో. ఆయన దగ్గరికి వాళ్ళు వచ్చినారు. వాళ్ళెవరో 2 వచ్చినారంట ఆయనకి, నీకే చెప్పాలని. అట్లా సద్గురు సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి గురువే వచ్చినటువంటి సందర్భాలు నాకు చాలా మంది తెలిసింది. ఆయన చెప్తాడంట, ఇంకొక ఆయన కృష్ణా టెక్స్టైల్స్ గోవింద్ రెడ్డి గారిని ఒక ఆయన పుత్తూరులో, వాళ్ళ నాన్నగారు పేరుతో ప్రతి సంవత్సరం ఆరాధన కార్యక్రమం చేస్తారు. వాళ్ళ నాన్న పేరుతో ఏదో మునుస్వామి ఏదో చెప్తారు, అచల యోగి అని అంటారు ఆయన్ని. వారు అంటారు వాళ్ళ నాన్న ఆయనకి ఏం చెప్పలేదంటండి. నేను అనుకున్నా, ఓహో తండ్రి పని కొడుకు నిర్వహిస్తున్నాడు కాబట్టి తండ్రి అయిన గురువేమో అనుకున్నా నేను. వాళ్ళ నాన్నగారు ఆయనకి ఏమి ఇటువంటి విషయాలే చెప్పలేదట. వేరే గోపాలకృష్ణ అని ఆయన ఎవరు ఇంకొక ఆయన వాళ్ళ నాయన శిష్యుడు ఒక ఆయన వచ్చి, అయ్యా నేను ఇప్పుడు మీ నాయన ఇచ్చినటువంటి ప్రాపర్టీ నీకు ఇవ్వబోతున్నాను, అది నీకు మాత్రమే ఇస్తాను, అది మీ నాయన ఇచ్చిన ప్రాపర్టీ కాబట్టి నీకు ఇస్తున్నాను అని చాలా విషయాలు బోధించి వెళ్ళారట. ఆ తర్వాత నాన్నగారి ఆరాధన నాన్నగారి శిష్యుడు చెప్పినట్లు చేస్తున్నాడు ఆయన, అంతేనట. చూడు ఎవరి ప్రాపర్టీ ఎవరికి అట్లా. ఇప్పుడు నేను మీకు ఇస్తా ఉండేది మా ఇంట్లో నుంచి కాదు,
మీకు మేకా నిర్భయానంద మీ దగ్గర ఏమి ఇవ్వాలనుకున్నారో, మీరు మేకా నిర్భయానంద దగ్గర ఏం తీసుకోవాలని వెళ్ళారో దాన్నే మీకు అందిస్తున్నా నేను. అంతేనా? అంతే. అలా అందించిన తర్వాత ఆయన మీకంటే ఉన్నతుడు కాదు, మీరు ఆయన కంటే తక్కువ వాడు కాదు. మీ ఇద్దరి గుర్తు లేనటువంటి మీరు పరిపూర్ణులై ఉంటారు. అక్కడ ఆయన, మీరు, నేను, మా గురువు ఇదంతా ఉండదు. ఈ ఆధ్యాత్మికంలో అదొకటి ప్రాసెస్. ఓకే, అదొకటి కాదు, అది మాత్రమే ప్రాసెస్. ఓకే, చెప్తాను ఇప్పుడు. అది ఆర్తులు జిజ్ఞాసులు దాంట్లో వస్తా, చెప్తా మీకు. 3 అయినాయండి. 1 తింటా ఉంటే ఆకలి తగ్గుతూ తగ్గుతూ ఆకలి లేకుండా పోతుంది. 2 నడుస్తా పోతా ఉంటే నడిచే మార్గమే లేకుండా పోతుంది. 3 మెలకు వస్తా ఉండే కొద్దీ నిద్ర లేకుండా పోతుంది. దీన్నే ఇటు తిప్పితే నిద్రపోయిన తర్వాత మెలకు లేకుండా పోతుంది. నంబర్ 4, పౌర్ణమి నాటి చంద్రకళలు పూర్తిగా పోవడం వలన తన బింబం యొక్క పూర్తిగా అంతమంది ఆనాటి నుండి అసలు శుక్లపక్షమే లేకుండా పొడుస్తుంది. అమావాస్య రోజు చంద్రుడు తగ్గుతా ఉన్నాడు. ఇప్పుడు చంద్రుడే కనపడడు. నేను తిప్పి చెప్పిన దాన్ని ఇక్కడ 4వ ఉదాహరణగా చెప్తున్నారు ఆయన. అంతే. అట్లా తెలుసుకునేవాడు ఈ 4 ఉదాహరణల నుంచి మనం ఏం గ్రహించాలనేది సారాంశం చెప్తారు. తెలుసుకునేవాడు అంటే సౌమ్య కూడా క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. ఓకే, తెలుసుకోవాల్సినటువంటి విషయం తెలుసుకునేసిన తర్వాత అస్తిత్వము అంతమందును. చూసారా? ఎవరి అస్తిత్వము? అచల పరిపూర్ణుడి అస్తిత్వం కాదు, డూప్లికేట్ అస్తిత్వము అంతమందుతుంది. ఆకాశంలో మబ్బులు వచ్చిపోతా ఉంటుంది, ఆకాశానికి ప్రభావితం కాదు. అద్దంలో బొమ్మ చూసుకొని పోయినంత మాత్రం అద్దానికి ఫీలింగ్ ఉండదు. అంటే ఉండదు. అద్దంలో నువ్వు చూసి ఎన్ని తయారు చేసుకున్నప్పటికీ అద్దానికి ఫీలింగ్ లేదు. కానీ అద్దం ఉందా లేదా? ఉంది. అట్ట పరిపూర్ణం గుర్తుపెట్టుకో. కాబట్టి ఈ తెలుసుకునేవాడు తనతో జ్ఞానమును గైకొని నా స్వరూపమున కలిసి, అంటే గాఢ నిద్రలో మెలకు ఉన్నవాడు కలిస్తే నిద్రగా మారి ఉంటాడు. అంటే ఏమైనా పెరిగిపోయి ఉంటాడా? సైజు పెరుగుతాడా? అదే విధంగా సమరసత్వం చెందినప్పుడు అజ్ఞానము పూర్తిగా అంతమొందును. అజ్ఞానం పూర్తిగా అంతమొందుతుందంటే జ్ఞానంతో సహా. సూచన అది చూసుకోండి. పూజారి వెంకటేశం అజ్ఞానం, తలపల ముండ్రత్నం విజ్ఞానం. నేను నిద్రపోయినాక కథ అంటే విషయం తెలిసిన తర్వాత ఇద్దరు లేరు. ఇది 4 సూచనలండి. ఈ 4 సూచనలతో సారాంశం తెలుసుకుంటున్నవాడు లేదు అని కార్యకారణ రహితుడుగా తెలియబడుతున్నాడు కావూరి నాగేశ్వర ప్రసాదే. నెక్స్ట్ మరో 4 ఉదాహరణలతో తెలుసుకున్న తర్వాత 4 రకాల భక్తులు. ఆ ప్రాసెస్ అదే లేదా అటువంటిది అది మాత్రం ప్రాసెస్ అనేది తర్వాత చెప్తుంది. చూడండి, కల్పాంత సమయంలో, అదే మీకు నేను ఇప్పుడు ఇంతకుముందు విరాట్ హిరణ్య గర్భ అవ్యాకృత సూచన చేశా కదా, అది చెప్తున్నారండి. కల్పాంత సమయము అంటే పంచభూతాలు అంతమొందేదండి. 432 కోట్ల సంవత్సరాల ప్రకారం సౌరమండలం ప్రకారం 432 కోట్ల సంవత్సరాలండి ప్రకృతి వయసు. 432 కోట్ల సంవత్సరాలు 200 కోట్లు దాటిందండి. ఒక 200 కోట్ల సంవత్సరాల తర్వాత ఏమైతుందంటే నదులు సముద్రాలు అన్ని ఒకటే అవుతాయి. అప్పుడు నది సముద్రం డివైడ్ చేసేదానికి కాదు. అదే మీకు ఇంతకుముందు ఒక రోజు ఉదాహరణ చెప్పారు. తల్లి ప్రాణం పోతే తల్లి బిడ్డ ఇద్దరు చచ్చిపోయినారండి. నెల తప్పు ఉంటుంది ఆవిడ, అంతే. నెల తప్పిన ఆవిడ చనిపోతే ఇద్దరు చచ్చిపోయినట్టు ఒకరు చచ్చిపోయినట్టు నాకు తెలియదు, మీరే చెప్పారు. మూడో నెల అనుకో, 3వ నెల అన్నారు ఆమె, ప్రసవించిపోతుంది. ఆవిడ చనిపోయింది. ఇద్దరు చనిపోయినారా ఒకరు చనిపోయినారా? మీరు నాకు తెలియదండి, మీరే. అది కొంచెం కన్ఫ్యూజన్. అదైతే కన్ఫ్యూజన్ గా ఉంటది.
ఇప్పుడు ఆవిడ బతుకుంటే ఇద్దరు ఉండేవాళ్ళు కదా. అది మీరు చెప్పాలి. ఇద్దరు చనిపోయినారు, ఒకరు చనిపోయినారు చెప్పండి. అది చెప్పండి. నిద్రపోయారు ఏమండి? ఇద్దరు పోయినట్ట ఇద్దరు పోయినట్ట ఒకరు పోయినట్ట అనే విషయం చనిపోయిన ఆవిడకి తెలియదు. అది అసలు సూచన ఏంటంటే, ఆవిడ బతికుండేటప్పుడు అయితే ఇద్దరు కథ ఉత్పత్తి అయ్యి ఆవిడ చెప్తాదే, ఆవిడే లేదే, ఎవరిని అడుగుతాం మనం పోయా? అది ఆన్సర్ కూడా ఇదే. వాళ్ళ ఆన్సర్ చెప్పుకుని పోయినారు అనుకుంటారు. మళ్ళీ కృష్ణ ప్రభువు ఆకాశం శూన్యమని దాంట్లో ఎన్ని వచ్చినాయంటారు, మీకు సిగ్గులేదా, చీచి అని బాగా స్పష్టంగా చెప్పుకుంటే కూడా మీరు ఎట్టొచ్చినాయి అని మీరిద్దరు మాట్లాడుకున్నారు చూడండి. మీరిద్దరు అవును నాకు కూడా అదే, ఆయన చెప్తానే మీకు నాకు కూడా అదే డౌట్ అంటున్నారు. అక్కడ నేను ఏమంటారు అవగాహన చెందాను మీ ఇద్దరి వల్ల. ఆయన ఏదైతే సందేహం అడిగారో ఆ సందేహం నాది కూడా అదే సందేహం అంటున్నారు. ఇప్పుడు అంత తెలిసిన ఆయనే సందేహపడుతుంటే నాకు కూడా సందేహం వస్తుందిగా. ఎస్, నేను చెప్తాను కూడా అదే. తెలిసిన ఆయన వేరుగా తెలియని ఆయన వేరుగా ఉంటేనే సందేహం. తెలిసిన ఆయన తెలియని ఆయన ఇద్దరు లేని దాని గురించి చెప్పేటోడు తనిగా ఉంటాడు. మీలోనే తెలియాలా అంటే నాలోనే తెలియాలా, అది విషయం. అది కూడా మీ ఇద్దరి వల్ల తెలుసుకున్నా నేను కూడా. చూసుకోండి ఇప్పుడు సూచన, దానికి సూచన ఇది. ఇప్పుడు ఆకాశము శూన్యమని అందులో నుంచి ఇవన్నీ వచ్చినాయని మీరు ఎట్టంటారు? ఆకాశం శూన్యం అంటే ఇవన్నీ కూడా శూన్యం అని ఎందుకు అనరు అని అర్థం. అవునండి, ఆకాశంలో నుంచి. ఓకే, మరి ఎందుకు వచ్చినట్టు అంటే అదే సూర్యుడు వెలుగు ఒకటే, రెండు కాదు అయ్యి. గురుగారు సూర్యుడు వెలుగు ఒకటే, ప్రకృతి పురుషులు ఒకటే, పార్వతీ పరమేశ్వరులు ఒకటే, ఎరుక మరుపు ఒకటే. మరుపు ఎరుకలకు అతీతంగా ఉండేది తెలిసిన తర్వాత ఏది రాలేదు, వచ్చినట్టు ఫీల్ అయ్యేవాడు పోయేదాన్ని గురించి ఆలోచిస్తున్నాడు. వచ్చినట్టు ఫీల్ అయ్యేవాడే పోయేదాన్ని గురించి ఆలోచించేది. ఈ కల్పాంత సమయంలో ఈ 432 కోట్ల సంవత్సరాల కళలో 232 కోట్ల సంవత్సరాల కళ గడిచింది. ఒక 232 కోట్ల సంవత్సరాల కళలో తర్వాత సృష్టి ప్రళయ సమయంలో నది సముద్రం కలిసిపోతుంది కదా ప్రారంభం. భూమి నీళ్ళలో కలిసిన తర్వాత నది ఏది, సముద్రం ఏది? ఎట్లాగైతే గర్భంగా ఉండే ఆవిడ చనిపోతే ఇద్దరు చనిపోయినారో ఒకరు చనిపోయినారో చెప్పేదానికి చనిపోయిన ఆవిడని అడగాలి మనం. ఇప్పుడు ఈ ప్రళయం అనేదానికి మీనింగ్ ప్రళయంగా సముద్రంలో భూమి కలవటం లేకపోతే అగ్నిలో ఏదో అయిపోవటం ఇట్లా అనుకుంటాం, కానీ అసలు ఆ సముద్రమే లేకుండా పోవటం అనే ప్రక్రియ అనేది సముద్రం ఎన్ని కలిపి ఎక్కడ మాయలో కలిసిపోయినట్టు అనుకోవాలంతే. అది కావూరు నాగేశ్వర ప్రసాద్ అనే మాట. దానికి ఇంత స్పష్టంగా 432 కోట్ల సంవత్సరాల కళ అని చెప్పిన తర్వాత కూడా మీరు మళ్ళీ మూడో వాడి దగ్గర దిగితే ఎట్టండి? 432 కోట్ల సంవత్సరాల కళ అంటే అర్థమైంది తెలుసా? కావూరు నాగేశ్వర ప్రసాద్ వెస్టిలో కన్నటువంటి కళ వంటిదే సమిష్టి కళ. ఇది నాగేశ్వర ప్రసాద్ కళ, అది మేక నిర్భయానందుల కళ. కాబట్టి కళలో వచ్చినటువంటి బిల్డింగ్ అందంగా ఉంది, ఏ సిమెంట్ తో కట్టారు అని మనం అడగం. ఎన్ని 432 కోట్ల సంవత్సరాల కళ అని స్పష్టంగా నేను చెప్తూ ఉంటే కూడా అప్పుడు సముద్రం ఆడుంటుంది, నది ఆడుంటుంది, రెండింటి గురించి మీరు ఆలోచిస్తున్నారనమాట. ఆలోచించేవాడు ఉన్నంత వరకు ఆలోచన ఉంటది. అంటే లైవ్ అవటం అంటే లైవ్ అవటానికి కావాల్సినటువంటి వ్యవహారం ఉండాలి. దేంట్లో లైవ్ అయింది అంటే ఏదో ఒక దాంట్లో లైవ్ కావాలిగా. చెప్తాను, చూపిస్తాను మీలోనే. ఇప్పుడు మీరు జాగ్రత్త అవస్థలో పంచభూతాలు ఉన్నాయండి. మీకు రాత్రి నిద్రపోయేటప్పుడు లయము వరుసగా అవుతుందండి. ఏదైతే తెలుసా? ఫస్ట్ లయము ఆకాశం. ఫస్ట్ మరుపు వస్తా ఉంటది. అవునండి అవునండి. ఆకాశం అంటే జ్ఞానం. అవును, ఆలోచన ఉండదు. తర్వాత వాయువు అంటే శ్వాస పీల్చుకుంటున్నాననేటువంటి జ్ఞాపకం తగ్గిపోతుంది. తర్వాత అగ్ని, ఆడికి గుర్తే పోతుంది. ఇంకా ఆకాశం, వాయువు, అగ్ని 3 పోయింది అనుకో జ్ఞానం పూర్తిగా నిల్లో, నిద్ర ఫుల్లో. అప్పుడు మీరు హాయిగా నిద్రపోతుంటారు. నిద్రపోయినప్పుడు మీరు ఏమండి ముందు ఆకాశం లయమైందా లేదా అని నేను చదివితే మీరేం చెప్పేది? మీరు ఇచ్చే సూచన ప్రకారం ఏంటంటే లైవ్ అనేది శూన్యం వచ్చింది, శూన్యంలో లైవ్ అవుతుంది.
కళ లాంటిదండి ఇది. శూన్యంలో వచ్చినాయన్నీ శూన్యమే, అవి మళ్ళీ శూన్యంలో ఏమవుతాయి? ఇది కళేనండి, మొత్తం కళేనయ్యా. అంతే, రైట్. కాబట్టి బ్రహ్మాండమంతా సమాన రూపమున్న జలమైపోవు రీతిన. నంబర్ 1. నంబర్ 2, రెండవ ఉదాహరణ. ఇప్పుడు కుండ, ఇల్లు ఇట్లాంటివి విడివిడిగా చెప్తున్నాం ఇప్పుడైతే. అప్పుడు మా ఇల్లు, మీ ఇల్లు, అడ్రస్ ఇవంతా ఏ ఊర్లో కలిసింది? ఎన్ని ఉన్నాయా? ఉండదండి. అట్లా ఘటము మఠము అని రాశారు అక్కడమ్మా. ఇక్కడ కింద లాస్ట్ పైకి తినేనా, ఘటము మఠము మొదలుగా గల ఆకారములని నాశనం అయిపోయిన తర్వాత, నెక్స్ట్ చదువుకోమ్మ, నేను చదువుతూ ఉంటాను చూడమ్మా. నాశనం అయిపోయిన తర్వాత అంతటా సమాన రూపంగా భేదహీనమైన ఆకాశము మిగిలి ఉంటుంది. భేదహీనమైన ఆకాశము, అదే అంత ఆగమ్మ. భేదహీనమైన ఆకాశము అంటే అర్థం ఏంటంటే, కావూరి నాగేశ్వర ప్రసాద్ వేరుగా, పూజారి వెంకటేశం వేరుగా ఉండేది మనసుతోనే. మనోరహితంగా ఉండే ఆకాశమే భేదహీనమైన ఆకాశం. మన ఇద్దరికి ఆకాశం ఒకటేనా లేదా? ఒకటే. ఆ ఒకటి శూన్యమా కాదా? అవును. అప్పుడు మన ఇద్దరం శూన్యమా కాదా? అవును. ఇది క్లారిటీ. రెండే అయినాయి. ఇప్పుడు ఇంకా 2 ఉన్నాయి. కట్టె కనిపిస్తుంది, ముట్టిస్తే కట్టెలో అగ్గి కనిపిస్తుంది. పూర్తి కాలి బూడిద గాలిలో కలిసిపోయిన తర్వాత ఏం కనిపిస్తుంది? శూన్యం అని తెలుస్తుంది. కనిపించేదానికి ఏం లేదాడ. లేదు. ఇది 3వ ఉదాహరణ. మీరే కట్టె, మీరు మాట్లాడుతూ ఉండే జ్ఞానమే కావూరి మేక నిర్భయానందులు అనేటువంటి అగ్ని, జ్ఞానాగ్ని. మీ కట్టెను, మీ శరీరము అనేటువంటి దేహాత్మ భావాన్ని మీలో ఉండేటటువంటి మేక నిర్భయానందులు అనేటువంటి జ్ఞానాగ్నికి సమిధగా మీరు అర్పించారంటే మీరే పరిపూర్ణులు. 3వ ఉదాహరణ. ఇది శ్రోతలంతా ఎవరికి వాళ్ళు అప్లై చేసుకుంటారు, మనం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకి తెలుసు. చూసుకోండి, కట్టె కాలిపోయిన తర్వాత అగ్ని మిగిలి ఉంటది, అది మీరు మాట్లాడుతుండేది. మీలో అగ్ని కూడా లేకపోయిన తర్వాత ఇంకేముంటది? ఉండేది ఉంటది. దాని గురించి చెప్పేదానికి మీరు ఉండరు అప్పుడు. ఇది 3 ఉదాహరణలు. 1 సృష్టి ప్రళయం తర్వాత బ్రహ్మాండం అంతా ఒకటే. 2 అప్పుడు కుండ మఠము, హైదరాబాదు ఏ రాష్ట్రం, తెలంగాణ విడిపోయింది కదా, మరి ఈ రాష్ట్రం ఇక్కడికి అదంతా ఉంటాయా? ఎంత నీళ్లు మూటలే, అవంత లేదు. అదేవిధంగా కట్టె కాలిపోయిన తర్వాత అగ్ని మిగిలి ఉండు, మళ్ళీ అగ్ని కూడా బూడిదలు కలిసిపోయిన తర్వాత ఇంకేముంటది? నెక్స్ట్ నంబర్ 4. కంసాలి మోసలో పడిన తర్వాత అది ఉంగరము, ఇది వడ్డానము, ఇదంతా లేదు. వాడు మళ్ళీ కరగబెట్టి బిస్కెట్ చేసేస్తాడు అంతే. ఎంత కరగబెట్టి బిస్కెట్ చేసినప్పటికీ శూన్యమే సర్వం అవుతుంది, సర్వమే శూన్యం అవుతుంది తప్ప అక్కడ జరిగిన ప్రక్రియ అంతా శూన్యం కిందకే లెక్క. కంసాలి వాని మోసలో పడిన నగల యొక్క ఆకారములు నాశనమైన తర్వాత బంగారానికి ప్రత్యేకమైన నామరూపాలు ఏమి ఉండదు. బంగారం అంతే, బంగారం అంతే. ఆ బంగారాన్ని శూన్యంతో పోల్చండి, గుర్తుపెట్టుకోండి. ప్రత్యక్ష శ్రోతలకు మనవి, బంగారం కూడా భూమి బంగారం ఒకటే, అందుకనే సమలోష్టాస్మ కాంచన. బంగారమైనా ఏదైనా నామరూప రహితమైన శూన్యమే ప్రకృతి. శూన్యంలోనే తిరుగుతూ ఉండేది భూమి. భూమి తిరగడం వల్లనే జీవరాశులు గుర్తిరుగుతున్నాము. శూన్యాతీతమైన పరిపూర్ణంలో శూన్యము లేనిది. ఇదే మీరిద్దరు మాట్లాడిన దాంట్లో సూచనలో ఆన్సర్. అది కృష్ణ ప్రభువులు చెప్పిన సమాధానం, అది ప్రశ్న కాదు అది. అంటే ఆయన ప్రశ్నిస్తే సమాధాన పరమని అర్థం. శ్రోతయే సమాధాన స్వరూపుడు అవ్వాలండి. ఎట్టంటే నెంబర్ 5 అండి. 5వ ఉదాహరణ చూడండి. 5వ ఉదాహరణ, ఇది ఇక్కడికి చివరి ఉదాహరణ ఈ ఘట్టానికి. మేల్కొన్న తరువాత స్వప్నము లేనప్పుడు కేవలం నువ్వే మిగిలి ఉంటావు.
స్వప్నంలో మాత్రం నువ్వు గన్న కళ రెండు ఉన్నట్టుగా తెలిసింది. మేలుకున్న తర్వాత స్వప్నము లేదు, స్వప్నంలో వస్తువులు లేవు. అవును. మేలుకున్న తర్వాత అక్కడ మీరు కనపడకుండా పోయినప్పటికీ ఆ కళ్ళకు కనిపించిన వస్తువులు ఏమైనా కనపడతాయా? అదే విధంగా పరిపూర్ణం తెలిసి మీరు మేలుకుంటే అక్కడ నాగేశ్వర ప్రసాద్ కనపడడు, మీరు మాత్రమే ఉంటారు. అక్కడ జ్ఞానయజ్ఞం ఉండదు, ప్రకృతి ఉండదు, పురుషుడు ఉండడు, ద్వయం ఉండదు. అక్కడ సింహం సింగిల్ గా అన్నట్టుగా మీరు మాత్రం మిగులుతారు. అప్పుడు మీకు ప్రశ్న ఉండదు. వచ్చే ప్రశ్నలకి మీరు ఆన్సర్లు ఇస్తూ ఉంటారు. అతడు చూడండి, అప్పుడు అతడు నన్ను తప్ప దేనిని చూడడు అని మనకు జ్ఞానేశ్వరి సూచన చేస్తాండి. అది నన్ను తప్ప అంటే ఫస్ట్ పర్సన్ అయినటువంటి ఒకటి తప్ప. మీకు ఒకటి వేసి చూపించిన కదా ఇంతసేపు, ఒకటి తర్వాత 2 ఒకట్లు తర్వాత 3 ఒకట్లు, మూడిట్లోనూ ఒకటి కామన్. ఒకటి కామన్ అంటే ఆ ఒకటి ఎవరి కాళ్ళు ఒకటిగా ఉండిపోతారు. అది అప్పుడు కూడా మీరు విడదీసే పనే చేస్తారు. ఎట్టండి ఎవరు కావాలి అంతమంది ఎవరు కాడనేది లేదండి ఆడ. నేను ఎట్లా ఒకటిగా ఉండిపోతాను, అట్లా ఉండరా గురువు గారు? ఏమండి మీకు నేను ఒకటిగా ఉన్నప్పుడు మిగతా వాళ్ళు కూడా ఎవరికాళ్ళు ఒకటిగా ఉండిపోలేరా? అంతమంది లేరండి. అదంతా కళ అండి, నాగేశ్వర ప్రసాద్ కళ తండ్రి. ఇప్పుడు మేలుకున్న తర్వాత కళ్ళ వస్తువులన్నీ శూన్యం అనే ఒకటిగా కనిపిస్తాయి. కొన్ని అట్టని అర్థం చేసుకోండి. అక్కడ నన్ను తప్ప అని చెప్పినాడు కదా ఆయన. మళ్ళీ అంతమంది దగ్గర మీరు ఆలోచిస్తే నేనేం చేయాలా? అంతమందిని మళ్ళీ అదే మీరే చదవండి. అంతమందిని గుర్తించడంట ఆయన. అంతేకాదు అతడు స్వయంగా తనను కూడా చూడడు, గుర్తించడు. అది మీరే చదవండి కింద నుంచి 3వ లైన్ పైకి. అతడు స్వయముగా తనను కూడా చూడడు మరియు గుర్తించడు. మరి నాగేశ్వర ప్రసాద్ని చూడొద్దా అని చెప్తే మీరు నాగేశ్వర ప్రసాద్ని సపరేట్ చేసి మళ్ళీ అంతమంది ప్రతి ఒక్కరూ ఎవరికి వాళ్ళు అంటే అది అన్యభక్తి. అది అనన్య భక్తి కాదు. ఇక్కడ మద్భక్తిం లభతే పరాం అంటే ఇక్కడ మద్భక్తిం లభతే పరాం అనేది ఇక్కడ నుంచి వివరిస్తాడండి. నా భక్తులు 4 రకాలు అని చెప్పాను కదా. అదే బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, వైశ్య 4 రకాలు చెప్పాను అట్టనమాట. అది ఈ 4 రకాల్లో 4 రకాలు మనుషులే. ఇక్కడ మీకు 7వ అధ్యాయంలో ఏం చెప్పాను? ఆర్తో, జిజ్ఞాసు, అర్ధార్థి, జ్ఞాని అని చెప్పాను కదా. వాళ్ళ గురించి సంక్షిప్తంగా ఇప్పుడు, వివరంగా రేపు. చతుర్థ భక్తి అంటే మీకు ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధార్థులు, జ్ఞానులు అని చెప్పాను కదా. ఆర్తులు అంటే 3rd పర్సన్, ఎప్పుడు దుఃఖంతో పీడించబడేవారు. జిజ్ఞాసులు అంటే ఏదో తెలుసుకోవాలా అనేటువంటి ఒక భావన కలిగి భక్తితో గురువు దగ్గరకు వచ్చిన వాళ్ళు. దీంట్లో ద్రవ్యేచ్ఛ గలవారు కొంతమంది. అర్ధార్థులు అంటే గురువు దగ్గర నుంచి ఏదో ఎత్తుకొని పోవాలనే వాళ్ళు. వీళ్ళు ముగ్గురు కూడా ఎప్పటికైనా జ్ఞానిగా అపరోక్షత చెందాల్సిందే. అంటే అర్థం ఏంటంటే నేను మీకు ఆర్తో, జిజ్ఞాసు, అర్ధార్థి, జ్ఞాని అని 4 రకాలుగా చెప్పాను. గాని ఈ 4 రకాల్లోనూ ఉండేటువంటి నన్ను గుర్తిస్తే అప్పుడు కూడా 4 రకాలుగా చూస్తారా వాళ్ళు? ఇందువలన నేను నీ జ్ఞాన భక్తిని 4వ భక్తి అంటున్నాను. నా జ్ఞాన భక్తి కాదు, నీ జ్ఞాన భక్తి. ఇప్పుడు నీది చెప్పాను మీకు, ఇది ఆర్త భక్త, జిజ్ఞాసు భక్త, అర్ధార్థి భక్త, జ్ఞాన భక్త. నీది జ్ఞాన భక్తి కాబట్టి నీది 4వ భక్తి. అంటే మిగతా 3 దాంట్లోనే ఉంటాయి, ఉన్నట్టు తెలుస్తుంటాయి అని అర్థం అండి. వీటి గురించి విడివిడిగా ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్ధార్థులు, జ్ఞానులు అనేటువంటి 4టిని విడివిడిగా చెప్పి మళ్ళీ కలిపి నాగేశ్వర ప్రసాద్ గారు మీరే పరిపూర్ణులు అనేటువంటి సూచన తర్వాత ఎపిసోడ్ లో వస్తుందండి. దేనికి లేదు ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా. పరిపూర్ణ భావంబును పొందిన ప్రసన్న చిత్తుడైతే దేనికి శోకింపడు అర్జున, దేనిని కోరడయ్యా. సర్వ ప్రాణుల యందును సర్వదా సమబుద్ధి కలిగి ఉండు. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే,
శ్రీనించిన భావమై సద్గురు చెప్పకనే చెప్పెను కదా. సద్గురు అర్థం మంగళం అమ్మ కానండి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం.
స్వప్నము వంటి సుర స్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి, నర స్వప్నము వంటి సుర స్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి, సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి, నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి, కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతందరి తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.